హాయ్, హవ్ ఆర్ యూ? నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సిలివేరు రమ. ఈరోజు మనం పానీపూరి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? మరి స్టార్ట్. మనం పానీపూరి రెడీ చేసుకుందాము. పానీపూరి రెడీ చేసుకోవడానికి కావాల్సినవి పానీపూరీలు, చింతపండు రసం, చింతపండు, పచ్చిమిర్చి, పుదీనా, మిరియాలు, ధనియాలు, ఉప్పు, కారం ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. మనం చింతపండు రసం రెడీ చేసుకొని అందులో ఈ పౌడర్ని వేసేయాలి. బయట అయితే మనకు గ్రీన్గా కనపడుతుంది, అది పౌడరు కలుపుతారు అందులో. మనం ఇలా రెడీ చేసుకొని చక్కగా కలుపుకుంటే మనకు నీట్గా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని పానీపూరీలను వేపుకోవడం అంతే. చక్కగా ఇలా వేపేసుకొని మనం రెడీ చేసుకున్న పానీపూరి రసంలో ఆలుగడ్డ కాంబినేషన్తో మనం పానీపూరి తినడంలో మనం పర్ఫెక్ట్ కాబట్టి పానీపూరి రసం రెడీ చేసుకోవాలి, పానీపూరి రెడీ చేసుకోవాలి, ఆలుగడ్డ కర్రీ రెడీ చేసుకోవాలి, ఉల్లిగడ్డలు అంతే. చూడండి ఎంత చక్కగా మనం ఇంట్లో రెడీ చేసుకుంటే అయిపోతుంది. నేను ఆలుగడ్డ కర్రీ రెడీ చేయడం ఎలాగో చూపెట్టిన. మనం ఈ రసానికి చూడండి, మనం బయట అయితే కలర్ కలుపుతారు. మనం రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి.